నాద పిల్లలకు టీచర్గా వాళ్ళకు చదువు చెప్తారట. అందుకే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఈ మురుకులను 1000 రూపాయలు ఇస్తున్నాను. దానము పాపం పిల్లలు తింటారు కదా, పెద్ద మనుషులు కూడా ఉన్నారంట. అందుకే అందరికి కలిపి మురుకులు ఇస్తున్నాను. మాది విజన్ ఇండియా ఫౌండేషన్ అని చెప్పేసి చిన్న పిల్లల ఫౌండేషన్. దాంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉంటారు. మా స్థలము, మా ప్లేసు మల్కాజ్గిరి జిల్లా, జవహర్ నగరు, దమ్మాయిగూడ మా ప్లేసు. మా యొక్క ఆశ్రమానికి వచ్చి ఈ యొక్క యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ మా ఆశ్రమానికి వచ్చి పిల్లల్ని, ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసి ఈ యొక్క వేసవి కాలంలో ఈ మంతే స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు వీలైన సహాయము ఇంత అని చెప్పేసి మేము అడిగేవాళ్ళం కాదు. మీకు వీలైన సహాయం ఆ పిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చేస్తే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అంతా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాము. భగవంతుని సంకల్పం మీకు, మాకు, ఆ పిల్లలకు ఉండాలని మరీ కోరుకుంటున్నామని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తామని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీలత మేడం గారు వాళ్ళు బ్రాహ్మణ్స్. బాబు మ్యారేజ్ కూడా అయిపోయింది, 1 మంత్ అవుతుంది. పాపం ఆ మేడం గారు ఆ పిల్లలకు కొంత టిఫిన్కి సాయం చేసిండ్రు. కొన్ని వాళ్ళు ఇంట్లో చేసుకున్నటువంటి మురుకులు పిల్లలకి ఇవ్వమని చెప్పేసి మురుకులు సాయం చేసింది. కాబట్టి వారి కుటుంబానికంతా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. మొత్తం మీద వాళ్ళ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాలని కోరుతున్నాం. 1200 ఇచ్చాను. తర్వాత బెల్లం కూడా ఇచ్చాను. ఇంట్లో ఉండే తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు బట్టలు అవి కూడా తీసుకుంటానని చెప్పారు. ఆ దేవుడి దయతోటి అన్నీ మనకు అనుకూలంగా ఉన్న దాంట్లో మనం సాయం చేస్తే తప్పేమి లేదు. కాబట్టి నాకు తోచింది ఒకటే, మనకున్నది సాయం చేయాలి. అలా లేని వాళ్ళకు సాయం చేస్తే ఆ దేవుడే మనకు అన్నీ ఇస్తాడు. మళ్ళీ వాళ్ళకు కూడా పాపం ఆనందం, సంతోషం అన్నది ఉంటుంది. అందులోనే కదా మనకు కూడా ఆరోగ్యంగా మంచిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి దయతోటి మంచి జరగాలని ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ నాకు ఇచ్చినా నేను వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. బట్టలు కానీ మీ దగ్గర ఏమన్నా ఉన్నా కానీ పలానా వాళ్ళు ఇచ్చారు అని చెప్పి వాళ్ళకు ఇస్తాను నేను. అందుకొరకే ఎవరైనా సాయం చేసే వాళ్ళు కూడా నాకు చెప్పండి, వీడియో ద్వారా తెలియచేయండి. కామెంట్స్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ధన్యవాదములు.